చరిత్ర రాస్తావా లేకపోతే చేతకాని వాడిగా మిగిలిపోతావా? హాయ్ మామ, గుడ్ మార్నింగ్. మన ఫిట్నెస్ జర్నీలో డే 4. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్ డే. మామ, ఈ వీడియోలో ఒక విషయం గురించి మాట్లాడదాం. మన లైఫ్ లో మనం చాలా చేయాలని అనుకుంటాం, కానీ మనలో చాలా మంది భయం వల్ల, బద్ధకం వల్ల ఆగిపోతారు. బిజినెస్ చేయాలన్నా భయం, ఏది చేయాలన్నా భయం. ఒక్కటి గుర్తుపెట్టుకో, భయం ఉన్నన్ని రోజులు నువ్వు ఏమీ చేయలేవు. ఎవడైతే భయాన్ని దాటి ప్రయత్నిస్తాడో వాడు ఖచ్చితంగా గెలుస్తాడు. మీకు ఒక విషయం చెప్పనా? ఈ భయం ఎక్కడి నుంచి వస్తుందో మీరు చేసే పని గురించి చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఏమనుకుంటారు అనే భయం. స్టార్టింగ్ లో ఇది సెల్ఫ్ డౌట్ కింద స్టార్ట్ అవుతుంది, కానీ రాను రాను అది భయం కింద మారుతుంది. మీరు అనుకున్నట్టు చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఏమనుకోరు. మహా అయితే 2-3 రోజులు పట్టించుకుంటారు, తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంకా బద్ధకం జోలికి వస్తే నువ్వు నీ పనిని వాయిదా వేసినట్టే నీ సక్సెస్ ను కూడా వాయిదా వేస్తుంది. ఒక్క విషయం నీకే వదిలేస్తున్నా, నీ లైఫ్ నీ చేతిలో ఉంది. ఏం చేయాలన్నా నువ్వే చేయాలి, ఎవడు వచ్చి చేయడు. చరిత్ర రాస్తావా లేకపోతే చేతకాని వాడిగా మిగిలిపోతావా? నేను చెప్పిన మాటలో నీకు నిజమనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.